మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం బహుళపక్షం తిథి పంచమి రాత్రి 10:54 తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభద్ర రాత్రి 10 తదుపరి రేవతి వర్షం ఉదయం 7:22 నుంచి 8:59 దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12:40 నుంచి 1:37 మళ్ళీ పునః మధ్యాహ్నం 3:19 నుంచి 4:10 అమృత గడియలు సాయంత్రం 5:07 నుంచి 6:44 రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు సూర్యోదయం ఉదయం 5:58 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. వార్తాపత్రికలోని వార్తలు చూసే ముందు శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దానికి సంబంధించిన విజువల్ చూద్దాం. పేపర్లో ఇచ్చినటువంటి వార్తలని చూద్దాం. ముందుగా ఈనాడులో చూసుకున్నట్లయితే మత్తు వీడితే ఉజ్వల భవిత మీదే యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారత్ లక్ష్యంగా 100 వారాల ప్రచారం ప్రారంభం. ప్రతి ఆదివారం చర్చలు, క్రీడలు, యోగా, చిత్రలేఖన పోటీలు. ఇరాన్పై దాడుల నిలిపివేత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. యుద్ధం ముగింపుపై మిత్రపక్షాల మధ్య అవగాహన కుదిరినట్లు వెల్లడి. దర్యాప్తు ముగిసి దశాబ్దాల శిక్షలెన్నడు. పరీక్షల నిర్వహణలో అక్రమాలపై కేసులు ఎక్కడికక్కడే ఉన్నాయి. 158 వ్యాజ్యాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులకు బదిలీ చేయించే యత్నంలో సిబిఐ ఉందట. బోనం ఎత్తిన లష్కర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చేప పిల్లల పంపిణీ పథకానికి అనుమతి ₹116 కోట్లు విడుదల. జియో టెక్నికల్ పరీక్షలు ఫలితాలు వచ్చాక 3 బ్యారేజ్ల పునరుద్ధరణపై నిర్ణయం నీటిపారుదల శాఖ వెల్లడించారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నాం. అమెరికాలో ఐఓసీ ప్రతినిధుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి. ఎన్ఆర్ఐలు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపు. రొమాంటిక్ పరిచయాలతో మస్కా సామాజిక మాధ్యమాల్లో యువతలకు ప్రేమ పేరుతో వాళ్ళ ఖరీదైన బహుమతులు పంపుతున్నామంటూ ఉల్టా దోపిడీ. యువతపై సీఎం వ్యాఖ్యలు ఆక్షేపణీయం. మీరు మౌనంగా ఉంటే రేవంత్ వ్యాఖ్యల్ని మీరు సమర్థించినట్లే. రాహుల్ గాంధీకి రాసిన బహిరంగ లేఖలో కేటీఆర్. కొత్తగా మరో 54 ఏటీసీలు రేరేలోని అత్యధికం. పీఎం సూర్యాగర్ యోజన అమలులో తెలంగాణ వెనుకంజ, దక్షిణాదిలో చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నారు. అలాగే సాక్షిలో చూస్తే ఎమ్మెల్యేగా ఎన్నికైన 7.5 అప్పులు కొండ కరిగించేశారు. ₹400 కోట్లకు పైగా రుణ బకాయిలు వారం వ్యవధిలోనే తీర్చేయడంపై చర్చ. 25 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత. వివిధ సంస్థల్లో వాటాదారులుగా ఉన్న సదరు నేత ఆయన కుటుంబం 6 ఏళ్ల వ్యవధిలో 11 కంపెనీల పేట 9 బ్యాంకుల నుంచి 470 కోట్ల రుణాలు తీసుకున్న వైన్యం. అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా ప్రకటించిన బ్యాంకులు. 10 ఏళ్లకు పైగా కొనసాగిన నోటీసులు. ఎన్సీఎల్టీ కేసుల పర్వం. 2023లో ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత 7.5 మారిన సీట్. స్వల్ప వ్యవధిలోనే భారీ మొత్తంలో రుణాలు ఎలా తీర్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. మహంకాళి కాపాడాలి అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. పూజలు చేసిన మంత్రులు, ఇతర ప్రముఖులు. డిజిటల్ దిగ్గజాల దారెటు. నెట్టింట సెర్చ్ ట్రాఫిక్ ఇప్పుడు వెబ్సైట్లకే పరిమితం కావట్లేదు. ఏఐ అసిస్టెంట్ల చేతిలోకి వెళ్ళింది. పర్సులో ప్లాస్టిక్ పవర్. క్రెడిట్ కార్డ్ ఇప్పుడు వినియోగదారుడి కొనుగోలు నిర్ణయాలను శాసించే ప్లేయింగ్ కార్డుగా మారింది. ఇండియా చిప్ ఇంకెప్పుడు. స్మార్ట్ ఫోన్ల నుంచి చిప్ ఇంకెప్పుడు. స్మార్ట్ ఫోన్ల నుంచి యుద్ధ విమానాల వరకు గుండెకాయ చిప్పులే. AI, 5G, EV, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్తో వీటికి భారీ డిమాండ్. ఎటకేలకు ప్రేక్షకుడి పాత్ర వదిలి మైదానంలోకి భారత్. ఓషాట్ ప్లాట్లతో మొదలు గుజరాత్లో ఆరంభించిన సిజీ పవర్. ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ కంపెనీలు గప్చుప్. 80% కాలేజీలకు కుదరని ఒప్పందం. ప్రయోగాత్మక విద్యపై వర్సిటీలో ఆందోళన. బోధనపై ఆసక్తి చూపని టెక్ ఉద్యోగులు. ఆర్బీఐ పాలసీపై ఫోకస్. పరపతి విధానాలు సమీక్షను చేపట్టనున్న ఆర్బీఐతో పాటు
కరువులోను కడలిలోకి 185 టీఎంసీలు ఒడిసి పట్టుకునే అవకాశం లేక సముద్రంలో కలిసిన గోదావరి జలాలు. తగుముఖం పట్టిన ప్రాణహిత ఇంద్రావతి, శాంతించిన గోదావరి. దేవదులలో 8 మోటార్లతో పంపింగ్. ఎగువ పరివాహకంలో వర్షాలతో కొనసాగుతున్న కృష్ణమ్మ ఉరుకలు. అల్మటి నారాయణపూర్ ఉజ్జాయిని నుంచి 1,00,000 క్యూసెక్ల వరద. శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తిన వరద క్రమంగా పెరుగుతున్న నిల్వలు. అవసరం 1.16 లక్షలు, ఉన్నది 60,919. 1000 మందికి 2 నర్సులైనా లేరు. 10,000 నియామకాలు జరిగినా నర్సుల కొరత అనేది తీరలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు 47% వెనుకబడిన తెలంగాణ. దక్షిణాదిలో చివరి స్థానంలో రాష్ట్రం. రాజ్యసభలో కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలను చూసుకుంటే, డ్రగ్స్తో జీవితాలు నాశనం. మాదక ద్రవ్యాల వినియోగం వృత్తి, వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. కేరళలో వర్షం బీభత్సం. కేరళలో భారీ వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనలో 8 మంది మృతి చెందగా మరో 8 మంది గల్లంతయ్యారు. త్వరలోనే ముగింపు. ఇరాన్పై యుద్ధాన్ని ముగించడానికి గల్ఫ్లోని మిత్ర దేశాలు ఒక ఒప్పందానికి వచ్చాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. చూసి రాయమన్నా ఫెయిలా. నల్సర్ వంటి ప్రతిష్టాత్మకంగా న్యాయశాస్త్ర వార్సిటీ ఉన్న న్యాయ విద్య బోధనలో దేశంలోని రాష్ట్రం అట్టడిగిన నిలిచిందట. అహ్మదాబాద్లో కలుద్దాం ఆ వార్తనిచ్చారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్కు ఆదివారం తెరపడింది. భారత్ 39 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 171 పథకాలతో అగ్రస్థానాన్ని సంపాదించింది. తదుపరి 2030 కామన్వెల్త్ గేమ్స్కు భారత్లోని అహ్మదాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే, ఇరాన్పై దాడులు ఆపేస్తున్నా అంటూ ట్రంప్ తెలిపారు. ఆధార్తో అధికారికంగా ఆస్తులు హాంపట్టట. కొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు. మెట్రోలపై మెలిక. 13,600 కోట్లు మీరే సేకరించుకోండి రాష్ట్రానికి సూచించిన కేంద్ర ప్రభుత్వం. అడుగు ముందుకు వేయని ఎస్బీఐ క్యాంప్స్ రాష్ట్ర ప్రతినిధిగా జయేష్ రామ్జాన్. తమ ప్రతినిధిని ప్రకటించని కేంద్రం నెలన్నర అవుతున్న పురోగతి శూన్యం. జంతర్ మంతర్ వద్ద అలజడికి కుట్ర. బెంగాల్ సీఎం పైన దాడికి సన్నాహాలు. మార్చిలో ఎమ్మెల్సీ సంగ్రామం. 2 పట్టాభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక. 5న సీజేపీ కీలక సభ్యుల భేటీ. గ్యాస్ బండకు ఈకేవైసీ గంటం. నమోదుకు 16తో ముగియనున్న గడువు. శరీర ఆకృతిపై అసంతృప్తి. హైదరాబాద్లో 82% యువతది ఇదే పరిస్థితి. 29% మందిలో ఈటింగ్ డిజార్డర్ లక్షణాలు. డిజిటల్ యాప్ల వినియోగంతో తీవ్ర సమస్యలు. ఆహారపు అలవాట్లను శాసిస్తున్న ఆల్గరిథంలు. జర్మనీ పరిశోధకురాలు అధ్యయనంలో వెల్లడైంది. స్టార్ హాస్పిటల్స్లలో భారీ డేటా లీక్. రోగుల వైద్య రికార్డులు, వ్యక్తిగత సమాచారం ఓ వెబ్సైట్లో ప్రత్యక్షం. పోలీసులను ఆశ్రయించిన ఆసుపత్రి యాజమాన్యం. ప్రాణం తీసిన మైనర్ డ్రైవింగ్. కారుపై నియంత్రణ కోల్పోయి ద్విచక్ర వాహనదారుని ఢీకొన్న బాలుడు. టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి దాడి. సీల్డ్ కవర్ విధానం అవసరమా? జాతీయ భద్రత పేరిట ఆ విధానాన్ని సమర్థించుకుంటున్నారు. ఒక పక్షానికి సమాచారం అందకుండా చేస్తున్నారు అనే వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో కూడా చూసుకున్నట్లయితే, జాబ్ గయాబ్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన 2 ఏళ్లు పూర్తి. 2 లక్షల ఉద్యోగాలేవి. రేవంత్ సర్కార్పై జంజీ ఆగ్రహం. దరఖాస్తులోనూ దగా. 0 ఫీజుపై మాట తప్పిన సీఎం. కాంగ్రెసే క్రిమినల్ వేస్ట్. పేర్లపల్లిలో భూ మాయాజలం పరిహారం దందా. మరో 100 ఎకరాలలో అంటూ వార్తిచ్చారు. మెట్రో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. మొదటి దశ ప్రాజెక్టు టేక్ ఓవర్ ఆగమాగం. గొప్పలకు పోయి ఇరుక్కున్న సర్కార్. ఆరోగ్యశ్రీకి రామ్ 2.5 ఏళ్లుగా పైసా చెల్లించని రేవంత్ సర్కార్. ఎదురెక్కుతున్న గోదావరి. రాజేశ్వరరావుపేట వద్ద 3 పంపులు ఆన్ చేసిన అధికారులు. మీ ముగ్గురిని తీసేస్తేనే అంతా సెట్ అవుతుంది. ఎన్నిసార్లు చెప్పినా మారరా? అవినీతి పరులతో అటకాగుతున్నారు. ఇంజనీరింగ్ విభాగాన్ని ఎత్తేద్దాం. మార్కెటింగ్ శాఖ అధికారులపై మంత్రి తుమ్మల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇచ్చినటువంటి జిల్లా వార్తలని ఒకసారి చూద్దాం. ఈనాడులోని వార్తలను మనం చూసుకున్నట్లయితే, మాయ లెక్కలు, మామూలు చెక్కులు, అభ్యంతరాలు లేవనెత్తకుండా అన్యాయాలు. ఇది పంచాయతీలో ఆడిట్ తతంగం. జిల్లాలో పంచాయతీలో 2025-26 సంవత్సరానికి సంబంధించిన లెక్కపత్రాలు ఆడిట్ ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ వార్తనిచ్చారు. ఊరంతా పండగ. ఉద్యోగాలు, చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా ఊర పండగ పిలుపు అందుకొని ఊరి బాట పట్టారు. సంక్షేమానికి దూరంగా, సమస్యలకు దగ్గరగా. వర్షాకాలంలో వసతి గృహాల్లో విద్యార్థులు బిక్కుబిక్కు. ఖాళీ స్థలాలే చేరువై, సమస్యల చేరువై. బకాయిలు ఆలస్యం, వైద్య సేవలు అపహాస్యం అనే వార్తిచ్చారు. జల పరబళ్ళు, కారదు విషాద లోగిళ్లు. వరద వేళ వాగులు, నదుల వద్ద అప్రమత్తత అవసరం. బకాయిలు ఆలస్యం, వైద్య సేవలు అపహాస్యం. ఆసుపత్రులకు 2 ఏళ్లుగా అందని ఆరోగ్యశ్రీ నిధులు.
వారు కొట్టేస్తారు, వీరు కొనేస్తారు. పంటలో మేట, కన్నీటి ఊట, బోనమెత్తిన దోమకొండ. వచ్చిన వరద వచ్చినట్లు కాలి బోనాల సంపురం, భక్తజన సందోహం. అన్నదాతల గుండెల్లో ఆనందాలలు. ఎస్ఆర్ఎస్లో క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం. నవంబర్లో కొత్తగూడెంలో ఐఎంఏ రాష్ట్ర సదస్సు. మరో 112 పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్య తరగతుల నిర్వహణకు కొనసాగుతున్న ఏర్పాట్లు. వాగ్లో దూకి మహిళ ఆత్మహత్య. బాన్సువాడ పరిధిలో కర్షకులతో మమేకం. క్షేత్రస్థాయిలో అధ్యయనం. రాష్ట్ర స్థాయిలో తైక్వాండో పోటీలకు ఎంపిక. తల్లి కాలు విరిగిందని మనస్తాపంతో కుమారుడు బలవన్మరణం చెందారు. కామారెడ్డి పరిధిలో కామారెడ్డి ఛాంపియన్షిప్ కరాటే ఛాంపియన్షిప్లో కామారెడ్డి బాలుడికి స్వర్ణం లభించింది. ఆ వార్తనిచ్చారు. అలాగే సాక్షిలో చూసుకుంటే మనం కొలువు తీరిన అమ్మ. నిజామాబాద్ నగరంలో ఘనంగా ఊర పండుగ నిర్వహించారు. బందోబస్తు పర్యవేక్షిస్తున్న సిపి సాయి చైతన్య, పోలీసు ఉన్నతాధికారులు. మరో యూరియా యాప్ ఫ్రేమ్వర్క్ ఫర్టిలైజర్ సేల్ పేరుతో రూపకల్పన. ఈ నెల 6 నుంచి అమల్లోకి. కేంద్ర వ్యవసాయ శాఖ కసరత్తు. రైతు గుర్తింపు నంబర్ లేదా ఆధార్ లింక్ మొబైల్ నంబర్ ఉంటేనే బుకింగ్. యూరియాతో పాటు డిఏపి, కాంప్లెక్స్ ఎరువులకు ఇదే విధానం. ఘనంగా సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు. జిల్లాలో మొక్కలు నాటి కేకులు కట్ చేసిన నాయకులు. కాళ్ళు చేతులు కట్టేసి చోరీ. ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు పనులు. ఫైనాన్స్ చిట్టీలు, రియల్టర్స్, బిల్డర్స్. అవతారం ఎత్తుతున్న కొందరు టీచర్లు. ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్న మరికొందరు పట్టించుకొని జిల్లా విద్యాశాఖ. గోదావరి ఘటన షూటింగ్ సాధారి. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్వాటర్ ప్రాంతంలో చిత్రీకరణ. హీరో విశ్వక్ సేన్ను చూసేందుకు ఏగపడిన జనం. డొంకేశ్వర్ సంబంధించిన వార్తనిచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూస్తే చల్లగా చూడు తల్లి. అంగరంగ వైభవంగా ఊర పండుగ నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలతో గ్రామ దేవతల ఊరేగింపు. ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు. అమ్మవారికి సర్వ సమాజ్ కమిటీ బోనాల సమర్పణ. ఆ వార్తనిచ్చారు. అలాగే ఎస్ఆర్ఎస్పీకి 19,000 క్యూసెక్ల ఇన్ఫ్లో చేరుతుంది. పొగాళ్ళు పట్టాపగలు లేకుండా పత్తాలాట. జిల్లాలో రెచ్చిపోతున్న పేకట రాయిలు. అపార్ట్మెంట్లు ఇళ్లే అడ్డాగా చేసుకుంటున్నారు. పోలీసులకు సవాల్గా 3 ముక్కలాట. రాజకీయ అండతో రెచ్చిపోతున్న కేటగాళ్ళు. ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డికి శుభాకాంక్షల వెలువ. పల్లెల ఆధ్యాత్మిక పరిమళాలు. బోనాల ఊర పండుగలతో దద్దరిల్లిన గ్రామ వీధులు. గ్రామ దేవతలకు భక్తుల నీరాజనాలు. శివసత్తుల పూనకాలు. పోతరాజుల విన్యాసాలతో ఉత్సవాలు. వానాకాలం కరెంటు భయం. విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తతే ఆయుధం. చిన్నపాటి నిర్లక్ష్యమైన ప్రాణాలకి ముప్పు. పిల్లలకు అవగాహన కల్పించాల్సిందే. నిపుణులతో విద్యా పనులు చేయించుకోవడం మేలు అంటూ వార్తనిచ్చారు. రైతులకు పొలాల వద్ద అప్రమత్తత అవసరం. శిథిలా భవనాల్లో బాలల భవిష్యత్తు. అరుగుల్లో అద్దె భవనంలో బీసీ బాలుర వసతి గృహం. నిరుపయోగంగా కొత్త భవనం. లక్కరలో అర్ధాంతరంగా నిలిచిన పాఠశాల నిర్మాణం. 60 ఏళ్ల నాటి బిల్డింగ్లో విద్యార్థులకు తరగతులు. భయాందోళనలో విద్యార్థులు. సాగునీటికి డోకా లేదిక. నిజాంసాగర్ ప్రాజెక్టులో 1396.58 అడుగుల నీటి మట్టం. 32 ఏళ్ల కలకు కూతురే చిరునామా. హాకింపేట్ క్రీడా పాఠశాలలో సీటు సాధించిన సాయి చెల్సియా. ఒకప్పుడు తండ్రికి దక్కని అవకాశం నేడు కుమార్తె రూపంలో సాకారం అని చెప్పేసి వార్తనిచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో చూస్తే రాజు యువ వికాసం ఉన్నట్టా లేనట్టా అని వార్తనిచ్చారు. ఆశగా ఎదురుచూస్తున్న లక్షలాది ఆశావాహులు. దరఖాస్తులు తీసుకొని సాయం చేయని ప్రభుత్వం. స్క్రూటినీ ప్రక్రియ పూర్తయినప్పటికీ మంజూరులో సందిగ్ధత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 35,732 యూనిట్లు మంజూరు. 1,03,558 దరఖాస్తులు ఏమైనట్లు అని ప్రశ్నిస్తున్న యువత. జిల్లాను ముద్దాడిన కాళేశ్వరం జలాలు. 160 మంది బాలలకు విముక్తి. ఉమ్మడి జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ ముగిసింది. కామారెడ్డిలో 23, నిజామాబాద్లో 48 కేసులు నమోదయ్యాయి. ఊరంతా పండగ. జనసంద్రంగా మన ఇందూరు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు. సరి కోసం భక్తులు పోటీ పడ్డారు. ఇవి రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.